బిగ్ బాస్ సీజన్ కొత్తగా మొదలైంది అనగానే అందరూ కూడా ఇంకా ఎన్ని ఫైట్లు, ఎన్ని ఫ్రెండ్షిప్స్, ఎన్ని డ్రామాలు చూడబోతున్నామో అనుకున్నారు. కానీ ఈసారి బిగ్ బాస్ తన గేమింగ్ ప్లాన్తో డే 1లోనే ఆ ఆలోచనని మార్చేశాడు. హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే డాన్స్ ఇండియా డాన్స్ స్పెషల్ డాన్సులతో ఉత్సాహం, ఆ తర్వాత ఓనర్స్ టెనెంట్స్ గేమ్స్తో కన్ఫ్యూజన్, ఇక హౌస్లో మొదలైన పనుల డ్రామా, వాదోపవాదాలు, బిగ్ బాస్ ఇచ్చిన షాకింగ్ ఆదేశాలు, ఫుడ్ ఫైట్, బిస్కెట్ డ్రామా, ఇలా ఇమాన్యుయల్, హరీష్ మధ్య జరిగిన ఘర్షణ, రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ మధ్య రొమాంటిక్ సీన్, ఇలా డే 1 నుంచే ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఎంటర్టైన్మెంట్ మొదలైంది. మరి మొదటి రోజు బిగ్ బాస్ హౌస్లో ఏమేం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. డే 1 ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేసిన బిగ్ బాస్ రా మచ్చా మచ్చా అన్న సాంగ్తో మొదలుపెట్టి హౌస్ లోపలికి డాన్సర్లని రప్పించి మరీ చిందులు వేయించాడు. ఇలా హౌస్ మొత్తం ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఆ వెంటనే కంటెస్టెంట్లకు మొదటి టాస్క్ రెడీ అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. మెయిన్ హౌస్లో ఓనర్స్గా ఎంట్రీ ఇచ్చిన కామనర్లు బయట టెనెంట్స్లా కూర్చున్న సెలబ్రిటీలకు ఒక ఛాన్స్ ఇచ్చారు. మమ్మల్ని ఎలాగా ఒకలా ఇంప్రెస్ చేయండి, అప్పుడే మా హౌస్లోకి వచ్చి కంఫర్ట్ ఫుడ్ అని ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఇక అందరూ ఆలోచిస్తూ ఉండగానే బిగ్ బాస్ మాత్రం మరో బాంబు పేల్చేశాడు. ఈ ఇల్లు మాత్రం మొత్తం కామనర్లదే, సోఫా కూడా వాళ్ళదే, ఇక మీదట మీ ఆట మీ కథ ఇప్పుడే మొదలైంది అని. అదేంటి అనుకునే లోపే మరో ట్విస్ట్, కామనర్లకు అగ్ని పరీక్షని పాస్ అయి వచ్చారు. ఈ హౌస్లో ఓనర్లుగా అర్హత సాధించారు. సెలబ్రిటీలు మాత్రం టెనెంట్స్గా మారి అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత అందరినీ గార్డెన్ ఏరియాకి రప్పించిన బిగ్ బాస్ అసలు గేమ్ మొదలుపెట్టాడు. నిన్న ఓనర్స్ కొందరు టెనెంట్స్కి హౌస్ పనులు ఇచ్చిన సంగతి గుర్తుంది కదా. ఇక నుంచి వాళ్ళు మానిటర్లా ఉండి ఆ పనులు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి గమనించాలి. అందరికీ సంబంధించిన బ్యాడ్జ్లు వాళ్ళకి ఇచ్చేయాలి. అవసరమైతే వేరే వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చని బిగ్ బాస్ రూల్ చెప్పాడు. ఇక అందరూ తమకు ముందే ఇచ్చిన పనులను అలాగే కొనసాగించారు. హౌస్ క్లీనింగ్ జాబ్కి సృష్టి, ఇమాన్యుయల్ని మళ్లీ సెలెక్ట్ చేసిన హరీష్, బట్టలు ఉతకటం, ఆరేయడం వంటివి రాము రాథోడ్కి అప్పగించింది దమ్ము శ్రీజ. ఇక కిచెన్ డ్యూటీ మాత్రం తనుజ బర్నెలకే ఇచ్చింది ప్రియా. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వీళ్ళు కుకింగ్ మాత్రమే చేస్తారు, క్లీనింగ్ చేయరు అని చెప్పేసింది. చెయ్యనివ్వను కూడా అని ప్రియా స్ట్రాంగ్గా చెప్పింది. మరి ఆ మాట హరీష్కి సీరియస్గా తగిలింది. వెంటనే ప్రియతో వాదన మొదలు పెట్టుకున్నాడు. మధ్యలో జోక్యం చేసుకున్న మనీష్ మీద కూడా గట్టిగానే స్పందించాడు. దాంతో కామనర్లు అందరూ కూడా ఒకటైపోయి హరీష్ గురించి గుసగుసలు మొదలు పెట్టేశారు. ఇక మనందరికీ లీడర్లా మెలుగుతున్నాడు అంటూ ప్రియా గుసగుసలాడింది. కొద్దిసేపు పనులు చేసి కాస్త ఊపిరి పీల్చుకొని ఫుడ్ తినడానికి కూర్చున్న సెలబ్రిటీలు ఒక్కసారిగా మరో షాక్కి గురయ్యారు. బిగ్ బాస్ సీరియస్ టోన్లో, టెనెంట్స్కి ఈ హౌస్లో హక్కు లేదు, ఇది ఓనర్స్ ఇల్లు, మీరు వెంటనే బయటకు వెళ్ళని ఆర్డర్ ఇచ్చేశాడు. అదేంటి అన్నం కూడా తినొద్దా అని సెలబ్రిటీలు ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకున్నారు. తింటున్న ఫుడ్ని మొత్తాన్ని స్టోర్ రూమ్లో పెట్టేయాలని బిగ్ బాస్ చెప్పగానే అందరూ బలవంతంగా తల ఊపి అంగీకరించారు. కానీ ఇక్కడ హరీష్ మాత్రం మినహాయింపు. హరీష్ కెమెరా ముందుకు వెళ్ళి ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడు, అతన్ని తిననివ్వండి అని రిక్వెస్ట్ చేశాడు. కానీ బిగ్ బాస్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత హరీష్ దగ్గరున్న ఫుడ్ కూడా స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పాడు. దాంతో హరీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంచెం సమయం తర్వాత బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో చిన్న సర్ప్రైజ్ ఏర్పాటు చేసి ఫుడ్ అందించాడు. అయితే షరతు ఒకటే, ఎవరి కోసం పంపిన ఫుడ్ వాళ్లే తినాలి. దీంతో కామనర్లు ఒకవైపు, సెలబ్రిటీలు ఒకవైపు కూర్చున్నారు. తర్వాత గార్డెన్ క్లీనింగ్ పని కోసం ఎంత సమయం పడుతుందో బిగ్ బాస్ అడిగాడు. ఇమాన్యుయల్ తగిన సమయం పడుతుందంటూ చెప్పడంతో సరే ఆ టైం ఏదో మీ మానిటర్ డిసైడ్ చేస్తారని ఫిట్టింగ్ పెట్టాడు. ఇక ఇమ్ము మానిటర్ అయిన హరీష్ని సరదాగా గుండంకుల్ అంటూ పిలిచాడు ఇమ్ము. మొదట్లో పట్టించుకోకుండా ఉన్న 2-3 సార్లు పిలవడంతో హరీష్ సీరియస్ అయ్యాడు. అన్న చూడండి, కొంచెం చూసి చెప్పండి అని ఇమ్ము అంటే, మీరు కూడా కొంచెం చూసి మాట్లాడాలి బ్రదర్, జాగ్రత్త అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు. ఇక అన్నా అని సారీ చెప్పా కదన్నా అని ఇమ్ము అంటే, నేను కూడా మాట్లాడి సారీ చెప్పనా, బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు అంటూ హరీష్ అన్నాడు. ఇలా వాదన పెరిగిపోవడంతో అది బాడీ షేమింగ్ ఏం కదన్నా అని ఇమ్ము చెప్పాడు. కానీ ఇమ్ము చేసిన కామెంట్స్కి సీరియస్గా తీసుకున్న హరీష్, మరి ఎవరు అంకుల్, ఎవరు గుండు అంటూ సీరియస్ అయ్యాడు. వెంటనే ఇమ్ము కూడా రైజ్ అయ్యాడు. ఇందాకన్నప్పుడు లేదా, అప్పుడేం మాట్లాడలేదే అని ఇమ్ము అనగానే, అప్పుడు నాకు రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడే అయింది, లిమిట్స్లో ఉండండి అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు. ఇక మీ మూడ్ను బట్టి మనుషులు ఉండరు అని ఇమ్ము అంటే, ఓకే ఓకే చాలా చూసాం అని హరీష్ డైలాగ్ వేశాడు. నేను ఇప్పుడే చూస్తున్నా, నా రియాక్షన్ కూడా చూపిస్తా అని ఇమ్ము సవాల్ చేశాడు. కాసేపటికి హరీష్ని పక్కకి తీసుకెళ్లి ఇమ్ము సృష్టి కూల్ చేసేశారు.
నేను కావాలని అలా పిలవలేదు. బాడీ షేమింగ్ ఉద్దేశం నాకు లేదని ఇమ్ము చెప్పాడు. వెంటనే నాకు నచ్చితే నేను గుండెల్లో పెట్టుకుంటా, నా నెత్తినెక్కాలని చూస్తే మాత్రం తొక్కుతా అంటూ డైలాగ్ కొట్టాడు. ఇలా డే 1 మొత్తం హరీష్ ఎక్కువగా హైలైట్ అయ్యాడు. ఇంత వాడివేడిగా బిగ్ బాస్ షో సాగినా ఓ రొమాంటిక్ సీన్ అందరినీ ఆకర్షించింది. జబర్దస్త్ రీతు చౌదరి మొదటి రోజే జవాన్ పవన్ కళ్యాణ్తో లవ్ ట్రాక్ మొదలుపెట్టింది. ఎపిసోడ్ మధ్యలోనే గేమ్ ఆడదాంచని చెప్పి వాళ్ళు కళ్ళతో మనోడిని బుట్టలో దింపేయాలని చూసింది. కానీ మనోడు మాత్రం ఎక్కడా పడలేదు. రీతు పవన్ కళ్యాణ్తో ఒక గేమ్ ఆడదామని ఒప్పించింది. సరే ఏదో చిన్న గేమ్ అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళాడు. ఇలా తమ ఇద్దరిలో కళ్ళు ఆర్పకుండా ఒకరినొకరు ఎంత చూపు చూస్తారో చూద్దామని రీతు ఛాలెంజ్ చేసింది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నాడు. దీంతో వీరి గేమ్ చూసేందుకు మిగతా కంటెస్టెంట్లు చుట్టూ చేరారు. గేమ్ స్టార్ట్ అయింది. రీతు చౌదరి పవన్ కళ్యాణ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంది. అదే సమయంలో మనోడు కూడా రెప్పార్పకుండా చూస్తూ ఉన్నాడు. అప్పుడే మనోడికి డిస్ట్రాక్ట్ చేయడానికి రీతు గట్టిగా ట్రై చేసింది. మధ్యలో రొమాంటిక్ చూపులు విసిరింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా బోల్తా పడలేదు. చివరికి మనోడు కళ్ళు ఆర్పేలా లేడని గుర్తించిన రీతు తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారడంతో కళ్ళు మూసేసింది. ఇది కేవలం ఈ సీన్ 2 నిమిషాలే అయినా బిగ్ బాస్ సీజన్ 9లోకి తొలి ఈ సీన్ హైలైట్గా నిలిచింది. చూడాలి మరి వీరి ట్రాక్ ఎక్కడి వరకు వెళ్తుందో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.